హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో వచ్చేసి క్రిస్మస్ స్పెషల్ గా స్పంజీ కేక్ ని అయితే చూపించబోతున్నానండి. చాలా సాఫ్ట్ గా, స్పంజీగా, చాలా టేస్టీగా అయితే ఉంటుంది. అలాగే ఈ కేక్ ని సేమ్ బేకరీ స్టైల్లోలా మన ఇంట్లో ఉండే ప్రెషర్ కుక్కర్ లో అయితే చేసి చూపించబోతున్నాను. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇక లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే స్పంజీ కేక్ ని కుక్కర్ లో ఏ విధంగా చేసుకోవచ్చో ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా ఈ కేక్ కోసమని ప్రెషర్ కుక్కర్ నైతే తీసుకోవాలి. ఇక్కడ నేను 3 లీటర్ కుక్కర్ నైతే యూజ్ చేస్తున్నానండి. ఫస్ట్ ఈ కుక్కర్ లోకి ఆయిల్ లేదా నెయ్యినైతే అప్లై చేసుకోవాలండి. ఇక్కడ నేను నెయ్యినైతే అప్లై చేసుకుంటున్నాను. ఇలా లోపల నెయ్యిని చక్కగా గ్రీస్ చేసుకున్నాక దీంట్లోకి ఒక బటర్ పేపర్ నైతే పెట్టుకోండి. ఒకవేళ మీ దగ్గర కనుక బటర్ పేపర్ లేకపోతే ఫస్ట్ ఆయిల్ అప్లై చేసి పైనుంచి కొద్దిగా పొడి పిండినైతే చల్లుకోండి. ఇలా కుక్కర్ ని రెడీ చేసుకున్నాక దీన్ని అయితే కాసేపు పక్కన పెట్టేయండి. ఫస్ట్ ఇలా కుక్కర్ ని రెడీ చేశాక ఒక బౌల్ తీసుకొని అందులోకి 4 ఎగ్ వైట్ ని అయితే వేసుకోవాలండి. ఎగ్ వైట్ ని ఇలా బౌల్లో వేసుకున్న తర్వాత ఇలాంటి ఒక విస్కర్ తోటి స్టిఫ్ ఫోమ్ వచ్చే వరకు బాగా బీట్ చేసుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర కనుక ఎలక్ట్రికల్ విస్కర్ ఉంటే దాంతోటైనా చక్కగా బీట్ చేసుకోవచ్చు. ఎగ్ వైట్ ని ఎంత బాగా బీట్ చేసుకుంటామో కేక్ కూడా అంత సాఫ్ట్ గా, ఫ్లఫీగా అయితే వస్తుందండి. ఇలా చక్కగా నురుగు రావడానికి కనీసం 7 నుండి 8 నిమిషాల టైం అయితే పడుతుంది. ఈ విధంగా ఎగ్ ని బాగా బీట్ చేసుకున్నాక దీంట్లోకి ఏ కప్పుతో అయితే పిండిని తీసుకుంటామో అదే కప్పుతో 3/4 లేదా 1 కప్పు వరకు అయితే షుగర్ పౌడర్ అయితే వేసుకోవాలండి. ఈ షుగర్ పౌడర్ ని ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఈ కేక్ లోకి షుగర్ అనేది మీరు తినే స్వీట్నెస్ ని బట్టి వేసుకోండి. 1 కప్ షుగర్ అయితే కరెక్ట్ గా సరిపోతుంది. షుగర్ పౌడర్ ని వేసి ఒక 3 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకున్నాక దీంట్లోకి ఎగ్ లో ఉండే ఎల్లో పార్ట్ ని అయితే వేసుకోవాలి. అలాగే కొద్దిగా వెనిలా ఫ్లేవర్ ని కూడా యాడ్ చేసుకోండి. ఇందులో వెనిలా ఎసెన్స్ ని వేయడం వల్ల ఎగ్ అనేది నీచు వాసన రాకుండా చాలా బాగా యూజ్ అవుతుంది. ఎగ్ లో ఉండే ఎల్లో పార్ట్ ని వేసాక ఒకే డైరెక్షన్ లో నెమ్మదిగా కలుపుకోవాలండి. స్పీడ్ గా కలిపితే ఎగ్ లో ఉండే ఎయిర్ గ్యాప్స్ అనేది పోతుంది. కాబట్టి జస్ట్ ఎల్లో పార్ట్ కలిసే విధంగా అయితే కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు నెయ్యి లేదా ఆయిల్ అయితే వేసుకోండి. నెయ్యి లేదా ఆయిల్ ని వేసాక ఇప్పుడు ఈ బ్యాటర్ ని నెమ్మదిగా ఒకే డైరెక్షన్ లో తిప్పుతూ బాగా కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా సాఫ్ట్ టెక్స్చర్ వచ్చే విధంగా బాగా కలుపుకున్నాక దీన్నైతే కాసేపు పక్కన పెట్టేద్దాం. తర్వాత ఒక బౌల్ పైన ఒక జల్లెడను పెట్టి అందులోకి 1 కప్పు వరకు మైదా పిండిని అయితే వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ వరకు వంట సోడా అండ్ చివరిగా చిటికెడు ఉప్పును వేసి ఈ పిండి మొత్తాన్ని బాగా జల్లించుకోవాలండి. ఈ విధంగా పిండిని జల్లించి వేసుకోవడం వల్ల ఎక్కడ ఉండలు లేకుండా కేక్ అనేది చాలా సాఫ్ట్ అండ్ స్పంజీగా అయితే వస్తుందండి. కాబట్టి ఇలా జల్లించి అయితే వేసుకోండి. ఇలా చక్కగా జల్లించుకున్నాక ఈ పిండిని ఎగ్ బ్యాటర్ లో కొద్ది కొద్దిగా వేసి నెమ్మదిగా కలుపుకోవాలండి. పిండిని వేశాక ఓన్లీ ఒకే డైరెక్షన్ లో నెమ్మదిగా తిప్పుతూ కలుపుకోవాలండి. ఇదే విధంగా కొద్ది కొద్దిగా పిండిని వేసుకుంటూ నెమ్మదిగా బాగా కలుపుకోవాలండి. ఇలా పిండి మొత్తాన్ని వేసి బాగా కలుపుకున్నాక ఇందులోకి 1/2 కప్పు కంటే కొంచెం తక్కువగా కాచి చల్లార్చుకున్న పాలను అయితే వేసుకోవాలి. ఇలా అన్నిటిని వేసి బాగా కలుపుకున్నాక బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా అయితే చూసుకోండి. ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ ని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కుక్కర్ లో అయితే వేసేసుకోండి. ఇలా బ్యాటర్ ని కుక్కర్ లో వేసుకున్నాక ఇక్కడ చూపించిన విధంగా 2-3 సార్లు చక్కగా ట్యాప్ చేసి కుక్కర్ మూత అయితే పెట్టేయండి. ఇప్పుడు స్టవ్ పైన ఇలాంటి ఒక ప్యాన్ ని పెట్టి ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లోనే వేడి చేసుకోవాలి. ఇలా ప్యాన్ బాగా వేడయ్యాక పైనుంచి కుక్కర్ ని పెట్టి విజిల్స్ వచ్చే క్యాప్ నైతే తీసేయండి. ఇలా క్యాప్ తీసేశాక మంటను మీడియం ఫ్లేమ్ లో ఉంచి 30 నుంచి 40 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలండి. కరెక్ట్ గా 40 నిమిషాల తర్వాత అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను. క్యాప్ ఓపెన్ చేశాక ఇలా స్పూన్ ని గుచ్చి చూడండి. స్పూన్ కి కేక్ ఏమి అంటుకోకుండా వచ్చినట్టయితే కేక్ అయితే కరెక్ట్ గా బేక్ అయినట్టేనండి. కేక్ పూర్తిగా చల్లారాక ఇలా నైఫ్ తో ఎడ్జెస్ ని లూజ్ చేసి తీసేయాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే స్పాంజీ కేక్ అయితే రెడీ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి.